ఓకే గాయస్, అయితే నిన్నైతే వర్క్ కంప్లీట్ చేసాం. అంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 3 o'clock దాకా జరిగిన వర్క్ అయితే మొత్తం ఇది. అంటే మార్కింగ్ ఒకటి అయింది, పెన్సిల్ తో ఆర్ట్ ఒకటి అయింది, కొంచెం వీడియో షూటింగ్ కూడా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంది. సో ఈ చిన్న కోట ఒకటి, ఈ పెద్ద కోటలో ఒక రెండు, లైట్ గా ఒక చిన్న వాల్ ఒకటి అయితే చేయడం అయితే జరిగింది. చాలా టైం తీసుకుంటది మ్యూరల్ వర్క్. మీరు అనుకున్నట్టు వీడియోలో చూసినట్టు తొందరగా అయితే అవ్వదు. సో ఇప్పుడు ఈ డిజైన్ మొత్తం మనం కంప్లీట్ అవ్వడానికి ఒక 4 days అయితే పడుతుంది. 1 day కంప్లీట్ అయింది, ఇంకా 3 days పెండింగ్ ఉంది. సో ఇవాళ సెకండ్ డే అనమాట. సో ఇవాళ ఏంటంటే ఇంకా ఎంతవరకు వర్క్ అయితే జరుగుతుందో అంతవరకు మనం చూద్దాం ఇప్పుడు. ఓకే గాయస్, ఇప్పుడు ఏంటంటే పిఓపి వాల్ పుట్టి కలిపిన మెటీరియల్ ఎక్కించిన తర్వాత ఒక 10 minutes అలా వదిలేశాను. డ్రై అయింది. ఇప్పుడు డ్రై అయిన దాని మీద మనం ఏంటంటే వాల్ ఎఫెక్ట్ అనేది తీసుకొని రావాలి అంటే ముందు దీన్ని వాల్ లాగా మనం మొత్తం ప్లేన్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్స్ ఎక్కడ ఉన్నాయేమో మొత్తం తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చేస్తూ ఉండిద్ది. దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలి చక్కగా. ఈ బ్లేడ్ వచ్చేసి మన పిఓపి సీలింగ్ కట్ చేసే బ్లేడ్ అనమాట. ఇది ఒక 20 rupees అలా ఉంటుంది. మీకు హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. కరెక్ట్గా అలా లెవెల్ చేసేసుకోండి. చూడండి అంతా పోయి ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఈ టైల్కి లెవెల్ చేశాను నేను. ఇదిగోండి కరెక్ట్గా లెవెల్ వచ్చేసింది. ఈ వేస్ట్ మెటీరియల్ మొత్తం తీసి పడేయాలి. మళ్ళీ దీన్ని పిఓపి వేసి రీయూజ్ చేద్దామంటే కుదరదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే దీంట్లో 2 రకాలు అనమాట. అంటే బేస్ ఎక్కించి బేస్ మీద క్లే ఎక్కించి దాని మీద చేయటం ఒక టెక్నిక్. అయితే బేస్ మీదే మనం టెక్స్చర్ అనేది ఇచ్చేసి దీని మీద చేయటం ఒక టెక్నిక్. సో అంటే డయాగ్రామ్ ని బట్టి, పిక్చర్ ని బట్టి, మ్యూరల్ ఎంబోజింగ్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది డైరెక్ట్ గా దీని మీద చేసేయచ్చు టెక్స్చరింగ్ అనేది. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంది, తీసేస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్ దీని మీద వాటర్ అప్లై చేసుకోండి. మీరు కావాలంటే ఇలా ఏలుతో కూడా చేసుకోవచ్చు ఫినిషింగ్ అనేది, లేదంటే ఇలా చేత్తో కూడా చేసుకోవచ్చు, మన వీలుని బట్టి అనమాట. సో ప్రజెంట్ నేనైతే చేత్తో చేస్తున్నాను. ఈ కింద బాటం కూడా మనం కట్ చేయాలి, కింద కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్. ఇది నా చేతిలో ఉన్నది వచ్చి పెద్ద కర్నీ అనమాట. డిజైన్స్ కోసం నేను ఓన్గా తయారు చేశాను. ఇది మీకు ఎక్కడ మార్కెట్లో దొరకదు. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని తయారు చేయించుకోండి. మన స్టీల్ గ్రేలింగ్స్ తయారు చేస్తారు కదా, ఆ షాప్లో తయారు చేస్తారు దీన్ని. బాటం కూడా మనకి ఫినిషింగ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇలాగ స్టోన్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి మనం. సో కంగారు ఏం లేదు ఫ్రెండ్స్, నిదానంగానే చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. దీనికోసం మీరు క్లాసులు నేర్చుకోవాలి, ముంబై వెళ్ళాలి, వెస్ట్ బెంగాల్ వెళ్ళాలి, నేర్చుకోవాలి అంటే ఈ కోర్స్కి కొన్ని లక్షలు తీసుకుంటారు, మొత్తం కూడా నేర్పించరు. సో మీకు ఏంటంటే ఈ అవకాశం క్రియేటివ్ హ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ ఫోన్లో చూసి ఇంటి దగ్గరే ఓన్గా నేర్చేసుకునే అవకాశం దొరికినందుకు మీరు దాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాంటి టూల్స్ అన్నీ ఏంటంటే మనకి అమెజాన్లో దొరుకుతాయి. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అంటే కొన్ని అంటే నేను ఓన్గా చేయించుకున్నాను. సో ఇలాంటి టూల్స్ అయితే మీకు అమెజాన్లో ఒక 500-600లో దొరుకుతాయి. మీకు లింక్ ఇస్తే కావాలంటే కొనాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు ఇమేజ్ ఒకసారి పరిశీలించుకోవాలి. ఇమేజ్లో ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గీతలు ఉన్నాయి, కరెక్ట్గా చూసుకోవాలి. ఒకసారి పిక్చర్ని చూసుకున్న తర్వాత ఓకే చక్కగా అంటే ఇక్కడ ఎంత అయితే గ్యాప్స్ ఇచ్చామో అంతే గ్యాప్స్ వదులుకుంటూ మీరు లైనింగ్ అనేది ఇచ్చుకోవాలి. కొంచెం చేతులు అటు ఇటు అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇటుకలు కట్టుబడులు అనేవి కరెక్ట్గా ఏమి ఉండవు. కొంచెం డెప్త్గా కొయ్యాలి. అంతా తెలుసు అనుకుంటే ఈ వర్క్లో మనం ఏం చేయలేము ఫ్రెండ్స్. ఎంత వచ్చినా ఏం రాదు అనుకుంటూ చేస్తూ ఉంటేనే వర్క్లో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే క్రాస్ లైన్స్ అనేవి మనకు వచ్చేసినాయి. ఈ పైన ఈ రజన ఇదంతా మనం ఏంటంటే ఒకసారి ఫినిషింగ్ ఇచ్చేసుకుందాం. సిలికాన్ బేస్తో మనం ఏంటంటే మిగిలిన డస్ట్ చెత్త అంతా మనం క్లీన్ చేసుకోవాలి వాటర్తో. ఇప్పుడు ఏంటంటే అడ్డగీతలు అయినాయి. ఇప్పుడు మనం ఏంటంటే నిలువు గీతలు వేసి దీనికి ఇటుకరాయి ఎఫెక్ట్ అనేది తీసుకొని రావాలన్నమాట. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను చిన్న ఇటుకలు ఇచ్చాను కాబట్టి సేమ్ అదే చిన్న ఇటుకల్లోనే మీరు రావాలి. ఇక్కడ మళ్ళీ పెద్ద ఇటుకలు అలా రాకూడదు. నేనైతే దీని హెల్ప్ తీసుకుంటున్నాను. ఇటుకల ఎఫెక్ట్ అనేది తీసుకుని రావాలి అంటే ఒకటి గ్యాప్ ఇచ్చి ఒకటి కటింగ్ చేస్తున్నాను నేను. ఓకే గాయస్, కొంచెం క్లోజప్లో చూడండి. ఓకే చాలా జాగ్రత్తగా చూడండి అన్నయ్య వర్క్ ఎలా చేస్తున్నాడని. ఇలా చేసిన తర్వాత సిలికాన్ బేస్తో ఈ నిలువు లైన్స్లో కూడా వాటర్ అప్లై చేసి ఇలా రబ్బింగ్ చేయండి. అప్పుడు ఏంటంటే మనం పేపర్ కొట్టేటప్పుడు మనకు చాలా సింపుల్గా ఉంటుంది. అడ్డాలు నిలువులు అలా చేసుకుంటూ చేయాలి. చూడండి ఇటుకల ఎఫెక్ట్ చక్కగా నీట్గా కనబడుతుంది.
ఓకే గాయస్, ఇప్పుడు మనం చేసే ఈ టెక్నిక్ వచ్చేసి టెక్స్చరింగ్ అంటారు. సో టెక్స్చరింగ్ అనేది ఇలాగే చేస్తారు. ఇలా ఉన్నదానికి వాటర్ అప్లై చేసి చక్కగా ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోండి. ఈ కింద ఈ బాటమ్స్ ఉన్నాయి చూసారా, ఇది ఏంటంటే లాస్ట్ లో మనం క్లే కలుపుకొని మనం దాన్ని ఫినిషింగ్ ఇచ్చేయచ్చు, లేకపోతే ఇప్పుడు కూడా కట్ చేసేసుకోవచ్చు. మనం చక్కగా ఇలా టూల్ పెట్టి కరెక్ట్ క్రాస్ తీసుకొని ఇలా కట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఆ కింద కనబడిన దానికి ఇలాగ వాటర్ అప్లై చేసి ఫినిషింగ్ ఇచ్చేయచ్చు. అయితే వాల్ అనేది ఇలా తయారు చేసుకోవాలి. ఈ చైనా వాల్ మొత్తం వాల్స్ అన్నీ ఇలాగే తయారవుతాయి అన్నమాట. ఓకేనా? ఓకే. వాల్ మీద మాల్ అనేది మొత్తం కంప్లీట్గా ఎక్కించేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక ప్లేన్గా లెవెల్ చేసుకోవాలి. ఒక సింగిల్ వాల్ లాగా మళ్ళీ దీన్ని క్రియేట్ చేయాలి. తర్వాత దీని మీద మనం లేయర్స్, టెక్స్చర్స్ అన్నీ ఇచ్చి వాల్ ఎఫెక్ట్ అనేది తీసుకొని రావాలి. చక్కగా చివరి దాకా లెవెల్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎడ్జీలు మొత్తం మనం కటింగ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే పెద్ద కర్నీ తీసుకొని ఫస్ట్ మనం దీని మీద లైట్గా కనిపించినట్టుగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఆ మార్కింగ్ బట్టి మనం కటింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరక ముందే మీరు కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఒకవేళ ఆరిన తర్వాత చేద్దామంటే చాలా కష్టం అవుతుంది. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇదే ఫైనల్ కాదు. ఇంకా దీనికి మొత్తం స్టెప్గా మనం కటింగ్ చేయాల్సింది ఉంటుంది. కింద వైపు నేను కటింగ్ చేయట్లేదు, ఎందుకంటే కింద మొత్తం మనకి గడ్డిలాగా వచ్చేస్తుంది కాబట్టి మనం కింద అలాగే ఉంచేసుకోవచ్చు. మనకి ఎఫెక్ట్ అంతా పైనే మనం చూపించుకోవాల్సింది, అందుకే పైన వాడికే కట్ చేశాను. ఓకే గాయస్, ఇప్పుడు ఏంటంటే ఈ ఎడ్జెస్ మనం ఏంటంటే మెట్లు లాగా స్టెప్ ఎఫెక్ట్ అనేది చూపించాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఒక అంగుళం గ్యాప్ లో ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటే మనకి ఏంటంటే స్టెప్ ఎఫెక్ట్ అనేది మనం తీసుకొని రావచ్చు. ఓకే గాయస్, ఇప్పుడైతే ఉలి మార్కింగ్ తీసుకున్నా నేను. హల్వాలా కట్ అయిపోతుంది ఇది. అది ఇలా స్టెప్ బై స్టెప్ మనం కటింగ్స్ అనేవి చేసుకోవాలి. అలా కంప్లీట్గా ఈ వాల్ మొత్తం చేసుకోవాలి. ఓకే, చివరికి వచ్చేపాటికి డెప్త్లు ఎక్కువ వేయకుండా చిన్నగానే ఉంచాలి. అప్పుడు ఏంటంటే డౌన్కి వెళ్ళినట్టు ఉంటుంది. అందుకనే ఇక్కడ ఎక్కువ ఇచ్చాను, ఇక్కడికి వచ్చేపాటికి తగ్గించేసాను. ఫస్ట్ ఏంటంటే కొంచెం ఇలా కోసుకొని ఉంచుకుంటే దానికి ఎటు కట్ చేయాలో దానికి ఒక ఐడియా ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పుడు అది అలాగే కట్ అవుతుంది, లేకపోతే ఈ పైన లేపేస్తుంది అది. వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా చాలామంది నేర్చుకోవాలి వర్క్. నా క్రియేటివిటీ ఐడియాస్ మీకు కానీ నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేసుకోండి. ఎందుకంటే ఇదేం మనం అందరి యూట్యూబర్ల లాగా కూర్చొని గంట కేటాయించి అయిపోయే వీడియోస్ కావి. మినిమం ఒక 4-5 రోజులు కూర్చొని చేస్తే కానీ ఒక వీడియో అవుతుంది. సో అందరు యూట్యూబ్ క్రియేటర్ల లాగా కలపొద్దు ఫీల్డ్ వర్కర్స్ని. ఎప్పుడు వాళ్ళు వేరే, మిగతా యూట్యూబర్లు అందరూ వేరే. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే వాటర్ అప్లై చేసి ఈ ఎడ్జెస్ ఇదంతా ఫినిషింగ్ అనేవి మనం ఇచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి మనం. తర్వాత ఈ పెన్సిల్ మార్కింగ్ ఏంటంటే మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దాంతో మనకు పని లేదు కాబట్టి తీసేసాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మొత్తం లెవెల్ చేసేస్తున్నాను, కొంచెం ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను. ఇలా వాటర్ అప్లై చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇది మొత్తం కంప్లీట్గా ఆరడానికి మనం మినిమం ఒక 12 గంటల టైం అయితే ఇవ్వాలి. అప్పుడే ఈ పిఓపి వాల్ పుట్టి కలిపిన మెటీరియల్ ఆరుతుంది కంప్లీట్గా. తర్వాత దీన్ని కదపలేము మనం, చెక్కు చెదరదు అన్నమాట. ఇది మనం హ్యాండ్ యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలాగ ఏదన్నా 3 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ బ్రష్ కూడా యూజ్ చేయొచ్చు. అది ఫ్రెండ్స్, ఫినిషింగ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి.
ఓకే గాయస్, ఇప్పుడు ఏంటంటే మొత్తం లెవెల్ అయితే చేశాను. అయితే సింగిల్ లైన్ ఒకటి ఫస్ట్ నేను డ్రా చేసుకున్నాను ఇలాగా. దీన్ని బేస్ చేసుకొని మిగతా లైన్స్ అనేవి కంటిన్యూ చేయాలి. ఇదేంటంటే సగం సగం చేసుకుంటే మళ్ళీ మనకు సగం నుంచి జాయింట్ అనేది కనబడుతుంది. సో అందుకనే అలా చేయకూడదు. పైన నుంచి కింద దాకా ఒకటే లైన్ లోకి మనం తీసుకొని రావాలి. సో చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ గా చేయండి. ఎక్కడో చీటీలు కట్టాలి, ఎవరికో అప్పు ఇవ్వాలని మాత్రం ఆలోచించొద్దు. ఫుల్ ఫోకస్ గా చేయాలి మీరు వర్క్. కొంచెం లైట్గా అప్ అండ్ డౌన్స్ అయినా పర్వాలేదు, స్టోన్స్ ఎఫెక్టే కాబట్టి మనకి చక్కగా నీట్గానే సరిపోతుంది. ఈ మొత్తం డ్రాప్ అయిన మొత్తం తీసేసుకోండి, మళ్ళీ అడ్డొస్తూ ఉంటాయి ఇవన్నీ. చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం వర్క్ మీదే ఉంచండి. బిగినర్స్ కూడా అంతే, చాలా నీట్గా చేయండి. కంగారు ఏం లేదు, నిదానంగా చేయండి. నీట్గా ఉంది ఇప్పుడు చక్కగా. ఓకే యా, ఇప్పుడు ఏంటంటే మిగతాదంతా వాటర్ అప్లై చేసి చక్కగా 2.5 ఇంచ్ బేస్తో ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలి. ఓకే, లెవెల్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే బ్రిక్స్ లాగా మనం కటింగ్ చేసుకోవాలి దీనికి, అంతే. అదొకటే పెండింగ్ ఉంది. సో ఇలాగ బ్రిక్ ఎఫెక్ట్ తీసుకున్న తర్వాత ఫినిషింగ్ ఇచ్చేయాలి. దానికి వాటర్ అప్లై చేసుకుంటే ఫినిషింగ్ లాగేయాలి. సో ఇదే ప్యాటర్న్ ఈ వాల్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే గాయస్, ఇప్పుడు ఏంటంటే మెట్లు అనేది మనం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే వాల్కేరు పిఓపి కలిపేసుకున్న దాన్ని మనం వాల్ మీదకి ఎక్కించేసుకోవాలి బేస్. అయితే మెట్లు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పిఓపి అనేది ఎక్కువ వేసుకోవాలి. సో త్వరగా డ్రై అవుతుంది. సో దాని మీద మనం డిజైన్ చేయడానికి చాలా సింపుల్గా ఈజీగా అవుతుంది. కంగారు పడకుండా నిదానంగా చాలా జాగ్రత్తగా ఎక్కించుకోండి. అంటే మనకి ఎలా ఉండాలి అంటే పైకి వచ్చేపాటికి ఎత్తు ఉండాలి, డౌన్కి వచ్చేపాటికి ఏంటంటే కొంచెం ట్యాపర్ ఉండాలి. అప్పుడే మనం కటింగ్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే పైన నుంచి నీట్గా ఒక స్టేర్ లాగా స్టెప్స్ అనేవి మనకి ఎలివేట్ అవుతాయి. ఓకే, మొత్తం అయితే ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని లెవెల్ చేసుకుంటున్నాను. మనకి ఇంకా అక్కడక్కడ సరిపోలేదు. సో అవి కూడా మళ్ళీ మనం ఎక్కించుకోవాలి ఇంకోసారి. రాజేష్, మళ్ళీ కొంచెం కలుపుకొనిరా, ఒక గుప్పిడి కలుపుకొనిరా చాలు. సో అప్ అండ్ డౌన్స్ లేకుండా మొత్తం లెవెల్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే ఎక్కిచ్చేసాను. ఒక 5 మినిట్స్ ఆగాను, కొంచెం డ్రై అయింది. సో ఇప్పుడు మనం ఫినిషింగ్ చేయడానికి కరెక్ట్గా ఉంది. సో పిఓపి బ్లేడ్ ఇది, పిఓపి బ్లేడ్తో మనం ఏంటంటే ఫినిషింగ్ అనేది ఇస్తున్నాం. చక్కగా లెవెల్ చేసుకోవాలి ఇలా, అప్ అండ్ డౌన్స్ ఏమి లేకుండా. ఎందుకంటే స్టెప్స్ కదా, ఇది చాలా జాగ్రత్తగా చేయండి, కంగారు ఏం లేదు. ఓకే గాయస్, లెవెలింగ్ అయిపోయింది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు నా చేతిలో టూల్ ఉంది చూసారా ఇది. సో దాంతో నేను డెప్త్ వచ్చేలాగా కటింగ్ చేసుకుంటున్నాను. చాలా లోపల కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి డివైడ్ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఇక్కడ దగ్గర ఇచ్చాను స్టెప్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ విడదీస్తాను. ఓకే గాయస్, చక్కగా డీప్గా కట్ చేసుకోండి. పిక్చర్ మొత్తంలో ఈ స్టెప్సే హైలైట్ మనకి. చాలా లోపల కట్ చేసుకోవాలి. ఓకే గాయస్, ఇప్పుడు ఏంటంటే లైన్స్ అన్నీ మనం కట్ చేసుకున్నాం. సో తర్వాత ఈ ట్యూల్ యూస్ చేసి ఏం చేయాలంటే ఈ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ని రిమూవ్ చేయాలి. అప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఒక స్టెప్ లాగా కనబడుతుంది. చూడండి ఒకసారి, చాలా సింపుల్ అన్నమాట. స్టేర్స్ మెటీరియల్ చేయడం క్లేలో చాలా సింపుల్.
అదిగోండి ఖాయం చేసి నేను కరెక్ట్గా ఈ ఎడ్జికి తీసుకుని వచ్చి కలుపుతున్నాను. అది ఈ కార్నర్ ఉంది చూసారు, ఎడ్జి తీసేయాలి. ఇలా వచ్చిన తర్వాత వాటర్ అప్లై చేసుకొని ఫినిషింగ్ ఇవ్వడమే దానికి. సో మెటీరియల్ చేసే ప్రాసెస్ అయితే సింపుల్ ప్రాసెస్ ఇదే, ఇంక వేరే మార్గం అయితే లేదు. మీకు ఒకవేళ ఇక్కడ స్టెప్ రాలేదు అనిపిస్తే ఏంటంటే మళ్ళీ కట్ చేసుకోండి, ఇలాగా స్టెప్ ఆటోమేటిక్గా కనబడుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అంతే, లైన్స్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ టూల్ యూస్ చేసి ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ కార్నర్ ఎడ్జ్, ఈ ఎడ్జెస్ మొత్తం మనం తీసేయాలి, టేపర్ చేసేయాలన్నమాట. ఇది అదిగోండి క్రాస్గా ఇక్కడ ఏంటంటే మనకి స్టెప్లా కనబడుతుంది. చాలా జాగ్రత్తగా స్లోగా నీట్గా చేయండి. ఓకే అది అంతే, ఆ క్రాసులు తీసేయాలి, లైట్గా చెక్కేయండి. ఓకేనా? ఇదిగోండి స్టెప్ లాగా వచ్చింది చూడండి. ఇప్పుడు చాలా సింపుల్ టెక్నిక్ అన్నమాట ఇది. స్టెప్స్ చేయడం ఎలాగా ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ సింపుల్ టెక్నిక్ యూస్ చేసి ఫ్రీగా నీట్గా చేసుకోండి చక్కగా. సో సేమ్ అంతే, స్టెప్స్ మొత్తం ఎక్కడ ఎలా చేసినా కూడా ఇలాగే చేయాలి. ప్రాసెస్ అయితే ఇదే, స్టెప్గా డివైడ్ అవుతుంది చూసారా. ఇది గట్టిగా ప్రెస్ చేయమాకండి, మెట్లు అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తూ ఉంటే పైన కట్ చేయాలి. సో ఇలా అయిపోయిన తర్వాత ఏంటంటే వాటర్ తీసుకొని బ్రష్తో ఫినిషింగ్ ఇవ్వాలి మనం. అప్పుడు ఏంటంటే స్టెప్ దానికి డివైడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టెక్నిక్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే గాయస్, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు వాల్ పుట్టిలో పిఓపి వేసి కలుపుతారు కదా, అయితే వాడేటప్పుడు ఏంటంటే అది కొంచెం గమ్మేళలోనే గట్టిపడిపోతూ ఉంటుంది. సో మన తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ కలుపుకొని మళ్ళీ దాన్ని మిక్సింగ్ చేసి గోడకి ఎక్కిద్దామని అనుకుంటారు. ఈ పొరపాటు అయితే చేయమాకండి. అలా చేస్తే ఏమవుతుందంటే వాల్ మీద ఆరదు అది. సో మళ్ళీ మనం దాని మీద టెక్స్చర్ అనేది ఇవ్వలేం, పచ్చిగానే ఉంటుంది. మళ్ళీ మొత్తం తీసుకొని మళ్ళీ మీకు డబల్ పని అవుతుంది. సో అందుకే నా సజెషన్ అందుకే నా సజెషన్ ఏంటంటే వాల్ పుట్టితో పాటు పిఓపి కలిపినప్పుడు అది ట్రేలో ఆరిపోతున్నా సరే అలా వదిలేయండి, వాటర్ పోసి పలసనైతే చేయొద్దు. నేను నవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో నా పక్కన రాజేష్ ఉన్నాడు కదా కెమెరామెన్, వర్క్ కూడా నేర్చుకుంటున్నాడు. సో తను ఈ మిస్టేక్ చేశాడు ఇవాళే, నాకు ఐడియా వచ్చింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే గాయస్, ఇప్పుడు మళ్ళీ 3 గుప్పెళ్ళు వేసుకొని కలుపుతున్నాం. వీడు ఇప్పుడు పిఓపి వేస్తున్నాడు, చక్కగా కలుపుకోవాలి ఇలాగా. మా మెటీరియల్ అయితే ఇలా ఉంటుంది పని దగ్గర. సో ఇదేనమాట స్టూడియో, మొత్తం లైటింగ్ సెటప్ సినిమా షూటింగ్ లాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కింద డౌన్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ వేయాలి, దానికోసం కలుపుతున్నాడు వీడు. చక్కగా కలుపు, బాగా కలుపు. ఓకే, మిక్సింగ్ అలాగా బాగా చేసుకోవాలి. కుర్రోడు పనికి వచ్చింది ఒకరోజే, ఎక్స్పీరియన్స్ బాగా వచ్చేసినట్టుంది. ఓకే రాజేష్, ఎలా ఉంది? ఓకే, మీ డౌట్స్ ఏంటి, మీరు ఇంకా నాతో ఏం పంచుకోవాలనుకుంటున్నారు మొత్తం నాకు కామెంట్స్లో తెలియచేయండి. నేను అవి చదువుతాను, చదివి వీళ్ళని బట్టి ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే గాయస్, ఇప్పుడు ఏంటంటే కోటకి పైన పెట్టగోడ పైన డిజైన్గా మనం పీసులు తీసేసుకోవాలి.